ఇకపోతే కాకినాడలో డ్రోన్ కెమెరాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో జల్లెడ పడుతున్న స్వయంగా ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి ఆదేశాలు ఇచ్చిన 15 రోజులుగా చిన్నారి ఆచూకీ దొరకకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఏంటి? పోలీసులు ప్రస్తుతం అనుమానితుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారా లేక కిడ్నాప్ కోణంలో విచారణ సాగుతోందా? క్షేత్రస్థాయిలో తాజా అప్డేట్స్ ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలోని ఎస్సాగ్రహారంలో అయితే కనుక ఆ జ్ఞానేశ్వరి అనే 2.5 ఏళ్ల చిన్నారైతే కనుక ఈ రోజుకి కరెక్ట్ గా 14 రోజుల క్రితం అయితే మిస్ అయింది. ఈ రోజుకి కూడా ఏ విధమైన ఆచూకీ కూడా లభించలేదు. చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో అక్కడంతా కూడా స్థానికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక పక్క నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేసింది. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఆ స్థానిక పోలీసులు కావచ్చు, అనేక మంది అయితే కనుక వందలాది మంది నిత్యం కూడా ఏదైతే ఆ యశాగ్రహారం ప్రాంతంలో ఉన్న పామాయిల్ తోటలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న 50 ఎకరాల కొండను కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా భారీ ఎత్తున అయితే కనుక ఆ ముమ్మరంగా ఈ అణువణువు కూడా శోధిస్తూ ఆ పాప ఆచూకీ కోసం అయితే కనుక అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఒక పక్క నుంచి థర్మల్ డ్రోన్ కెమెరాలు కావచ్చు, అలాగే నైట్ విజనరీ కెమెరాలు కావచ్చు, వీటితో కనుక అక్కడ జల్లెడ పడుతున్న పాపకి సంబంధించి ఏ విధమైన ఆచూకీ లభించట్లేదు. అసలు నిజంగా ఆ అమ్మాయి ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా జంతువులు మింగేశాయా అనేది కూడా ఎక్కడ కూడా అంతుపట్టిన పరిస్థితి. పక్కన చూస్తే కనుక ఏదైతే 6వ తారీఖునే ఉదయం 11:30కి మిస్ అయిన చిన్నారి తర్వాత ఇదే కుక్కతో పాటు మిస్ అయింది. కుక్క కూడా 1 గంటన్నర వరకు కూడా ఆ గ్రామంలోనే యశాగ్రహారం గ్రామంలో ఉన్నట్టుగా అయితే సీసీ కెమెరాల్లో అయితే ఏదైతే 11:30కి మిస్ అయిన పాపతో పాటు కుక్క కూడా ఆ పాపతో పాటు వెళ్ళింది. అయితే 1 గంటన్నరకి సీసీ కెమెరాల్లో ఆ గ్రామంలో కూడా కనిపించే పరిస్థితి. 1 గంటన్నర తర్వాత అయితే కనుక కుక్క మిస్ అయింది. తర్వాత 3 రోజుల తర్వాత గ్రామానికి అయితే వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా ఈ కుక్క 2 రోజులు ఉండి తర్వాత చనిపోయిన పరిస్థితి. దీని మీద అయితే కనుక పోలీసులు ఓ పక్క నుంచి కుక్కకి సంబంధించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. అసలు ఎందుకు కుక్క చనిపోయిందనే కోణంలో కూడా ఆ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే అంటే ఇక్కడ కుక్కకి సంబంధించి ఒక కీలకమైన క్లూ ఇస్తుందేమో అనేది పోలీసులు అయితే భావించారు. కానీ అక్కడ కుక్క చనిపోవడంతో ఉన్న ఒక్క క్లూ కూడా పోయిందనే కోణంలో అయితే ఇప్పుడు చివరికి ఆ జంతువులు మింగేశాయా అంటే కొండ చెలువలు ఉంటాయి, అక్కడ విష జంతువులు ఉంటాయి అని చెప్పేసి అయితే పోలీసులు అయితే ముందుగా భావించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఇక్కడ మా హోంమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ చిన్నారి ఆచూకీ కోసం అయితే కనుక స్థానిక పోలీసులతో అయితే కనుక నిత్యం కూడా పర్యవేక్షణ చేస్తూ ఏం జరిగింది ఏంటనేది ఆరా తీస్తున్నారు. ఏ విధమైన పోలీసు నుంచి అయితే సాంకేతిక పరమైన అవసరాలు ఉంటే కనుక చెప్పండి, మేమైతే ఆ యాంగిల్లో ఉండి అమ్మాయిని చిన్నారిని అయితే పట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అప్పగించాలని అయితే వారైతే చెప్తున్న పరిస్థితి. అయితే ఎక్కడ అనుమానితులు ఎవరైనా ఉన్నారా, పాపని ఏమైనా కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి అయితే సంచార జాతులకు సంబంధించిన కొంతమంది అయితే ఇటు అక్కడ ఏంటంటే ఇక్కడ ఫల సహాయం కోసం అయితే కనుక సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు వస్తారు, అలాగే పక్షుల కోసం కూడా వస్తుంటారు. వారిని కూడా ఆలోచన అయితే చేస్తున్నారు. వారైనా పాపను తీసుకెళ్లిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే అక్కడ ఏదైతే పాప మిస్ అయిన ప్రాంతంలో ఉన్న నేర చరిత్ర ఉన్న వాళ్ళని కావచ్చు, లేదంటే పిల్లల్ని కిడ్నాప్ చేసే నేచర్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తీసుకుని రావడం, వాళ్ళతో నిత్యం కూడా వాళ్ళని అడగడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా క్లూ వస్తుందేమో అనే ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే చేస్తున్నా కూడా ఎక్కడా కూడా పాపకి సంబంధించి అసలు జ్ఞానేశ్వరికి సంబంధించి ఏ విధమైన ఆధారాలు లభించడం లేదు. ఒక పక్కన చూస్తే ఈ జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల దగ్గరికి అయితే కనుక ఇటు జ్యోతిష్యులు కావచ్చు, లేకపోతే కొంతమంది అయితే వచ్చి పాప ఉందా లేదా అనే కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే కనుక తల్లిదండ్రులు పెట్టడంతో తల్లిదండ్రులు కూడా అంత జ్ఞానేశ్వరి తల్లి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. పోలీసులు ఇటు ప్రభుత్వం కూడా మా పాపను రక్షించడం కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ పాప తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటివి చెప్పొద్దని చెప్పేసి ఏదైతే జ్యోతిష్యులు ఇలా చెప్తున్న వాళ్ళకందరికీ కూడా ఈ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనా ఆ 15 రోజు రేపటితో 15 రోజులు కూడా పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా జ్ఞానేశ్వరికి సంబంధించి ఏ విధమైన క్లూ దొరకపోవడంతో అందరిలోనూ కూడా ఒక విషాద ఛాయలు కూడా అలుముకున్న పరిస్థితి అయితే ఉంది కావ్య.
థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.